అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతులకు సంబంధించి 3 శుభవార్తలు ఒకేసారి అంటూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుండి అనగా వచ్చే డబ్బుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 18 విడతల అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చిన్న సన్నకారు రైతులకు ఖాతాలో నగదు అయితే జమ చేయబడింది. రాష్ట్రంలోని వాషిం అనగా నుంచి 18 విడత డబ్బులు అనేది ప్రధాని మోదీ అక్టోబర్ 5వ తారీఖున మనకు విడుదల చేయగా 18వ విడతకు సంబంధించి 9.6 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో 20,000 కోట్ల నగదు జమ బదిలీ అయింది. అప్పుడు 19వ విడత కోసం అయితే రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటివరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన ఏదైతే పథకం ఉందో 19వ విడత కొత్త బడ్జెట్లో ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే 2,000 విడుదల చేస్తుంది. ఇక తదుపరి విడత ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. 19వ విడతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికార సమాచారం అయితే లేదు. కానీ ఇక 19వ విడత డబ్బులు కొత్త సంవత్సరం కానుకగా జనవరి నెలలో 2వ వారంలో రిలీజ్ కానట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయండి. ఇక నేపథ్యంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజా సమాచారం మేరకు అయితే బయటకు వచ్చింది. 2025 ఈ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బిగ్ ప్లాన్ వేసినట్టు సమాచారం. సంవత్సరంలో ఇచ్చే 3 విడతలు ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ఇక నిర్ణయించుకున్నారట. డిసెంబర్, మార్చి, ఏప్రిల్, జూలై, అదేవిధంగా ఆగస్టు, నవంబర్. ఇకపై 3 విడతల్లో ఆరంభ నెలలో అంటే డిసెంబర్, ఏప్రిల్, ఆగస్టు నెలలోనే రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక 18వ విడత పీఎం కిసాన్ 2,000 రూపాయలు అందుకొని రైతులకు ఆ డబ్బులను 19వ విడత కలిపి కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తానికి 4,000 రూపాయలు అయితే జమ చేయాలని. సో రెండో గుడ్ న్యూస్, పీఎం కిసాన్ సంబంధించి ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా రైతులు ఏం చేయాలంటే మనకి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఇందుకోసం పీఎం కిసాన్ అధికార పోర్టల్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్కు భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ ఈకేవైసీ అయితే పూర్తి చేయాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది వారి ఖాతాలు అయితే జమ చేయబోతుందంటూ ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి.